నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఐదేళ్లుగా రాష్ట్రాన్ని రావణ కాస్ట్గా మార్చిన జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారు అసెంబ్లీలో నారా భువనేశ్వరిని దారుణంగా మాట్లాడి పక్కపక్క నవ్వుకున్నారు ఇప్పుడు మీరు ఏడుస్తున్నారా జగన్ పేర్కొన్న ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ధర్మారెడ్డి పాపాలు జగన్ కు శాపంగా మారింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వగా సకల శాఖలపై పెత్తనం చలాయించిన ధర్మారెడ్డిని రిలీజ్ చేయకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మార్గదర్శి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్లాస్టిక్ ని నిర్మూలించి గుడ్డ సంచులనే వాడాలి పిలుపునిచ్చిన మార్గదర్శి స్వచ్ఛంద సేవా సంస్థ ఇక వార్తల్లోని వివరాలు నాకు తెలిసి ఆమెలాగా విచ్చలవిడితనం కానీ దోచుకోవడం కానీ కొండలు మాయం చేయడం కానీ చెరువులు మాయం చేయడం కానీ శ్మశానాలు కబ్జా చేయడం కానీ మన దాంట్లో జరగదు. ఏ వర్కులు కూడా కమిషన్కి అమ్ముకోవడం కానీ అలాంటి ఎప్పుడు ఉండదు. కమిషన్ ఏ వర్కులు వాళ్ళు నీట్గా చేసుకోవచ్చు కానీ నాకు డబ్బులు ఇచ్చారంటే మటుకు అది మీకు కూడా మోసం చేస్తాను చెప్తున్నా. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను, ఎవరి దగ్గర రూపాయి తీసుకోను. ఇది అందరి మధ్య చెప్తున్నా. ఎవరికన్నా రూపాయి ఇచ్చాడు అంటే దాని విషయంగా మీరు మోసుకోవాలంటే అది గుర్తుపెట్టుకోండి. రేపు రోజు మనంతా కూడా ఖచ్చితంగా పనిచేసుకుందాం. మీరు ఇచ్చిన ఆశీర్వాదం, మీరు ఇచ్చిన కష్టం, మీరు పెట్టిన ప్రోత్సాహం అంతా కూడా మనకి ఫలించాలంటే రేపు రోజు మనందరికీ న్యాయం చేయాలి చేస్తా అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేర దండాలు చెప్తున్నా, శుభాకాంక్షలు చెప్తున్నా, అభినందనలు చెప్తున్నా. చాలా రోజుల్లో ఇంకా కలిసి ఇలాంటి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని ఆర్థిక పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన దగ్గుమల్ల ప్రసాదరావు వెల్లడించారు. బుధవారం చిత్తూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కొరకు తన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నానని ఆసక్తి కలవారు తనను సంప్రదించాలని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కోరారు. గత 60 రోజులుగా మేము చేసిన కృషి అంతా ఫలించింది. నిన్న కౌంటింగ్లో ఎంపీ అభ్యర్థి దగ్గర 2,20,500 ఓట్లతో మెజారిటీతో గెలవడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేనంతగా 7 నియోజకవర్గాలు మంచి మెజారిటీతో అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం జరిగింది. దీని అంతటికి మేమేం కారణం అనుకుంటున్నాం అంటే ఇక్కడ మొదటిగా తెలుగుదేశం పార్టీ యొక్క కేడర్ చాలా బాగుంది, లీడర్స్ బాగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత మీద ఉన్న నమ్మకం, ఆయన ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్ళిన నమ్మకం కూడా అన్నీ కలిసి ఈరోజు విజయాన్ని అనుకున్నారు అందరూ. రాష్ట్రం మొత్తం కూడా విజయం ఉంది. దానిలో చిత్తూరు స్పెషల్, ఎందుకంటే రాయలసీమలో మనం పక్కనే చూసాం, రాజంపేట వెళ్ళిపోయింది వైసీపీకి, కడప వెళ్ళిపోయింది, తిరుపతి కూడా ఎంపీ వెళ్ళిపోయింది. కానీ ఆ ప్రభావం ఇక్కడ చిత్తూరు మీద ఏమాత్రం పడకుండా మేము ముందుకు తీసుకెళ్ళాం. 7 నియోజకవర్గాలు గెలిచాం. మేము కూడా ఎంపీ కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. సో దీని అంతటికి మరి ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాను అందరికీ, పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి, పాత్రికేయులకు కూడా కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మేము మాట్లాడినవన్నీ చాలా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒక డిజిటల్ అని కాదు, ప్రింట్ అని కాదు, అన్ని మీడియాలు, ఈవెన్ సోషల్ మీడియా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళందరికీ మరి ఒకసారి నేను కృతజ్ఞత చెప్తాను. ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ఏంటంటే మేము ఇచ్చిన హామీలు మేజర్గా విద్యకు సంబంధించి యూనివర్సిటీ, గ్రాడ్యుయేషన్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ చెప్పాం. అలాగే పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఈలు తెచ్చుకుందామని చెప్పాం. వ్యవసాయానికి సంబంధించి ఎక్కడెక్కడైతే కోల్డ్ స్టోరేజ్లు అవసరం, లేకపోతే ఎక్కడైతే మ్యాంగో బోర్డు అవసరం అని మేము చెప్పాం. అలాగే టెక్స్టైల్ వాళ్ళకి సంబంధించి వీలైనంత వరకు చిన్న టెక్స్టైల్ పార్క్ పెట్టుకుందామని చెప్పాం. వీటన్నిటికీ మేము ఇంకా నిలబడి ఉన్నాం. గెలిచిన వెంటనే అవన్నీ మాకు గుర్తొచ్చింది ఏమేమి చేయాలని. ఇక్కడ మేము ఆఫీస్ పెట్టి ఏది ప్రయారిటీలో చేయాలి, ఏ మినిస్ట్రీలో ఇది జరుగుతుంది అని చెప్పి మేము సోర్స్ అవుట్ చేస్తాము. ఒక 1 మంత్ ఈ హడావిడి తగ్గగానే పనిలోకి దిగిపోతాం.
దిగిపోయి ప్రయారిటీ ప్రకారం ఒక్కొక్కటి పోటీ చేసుకుంటారు. యూనివర్సిటీకి సంబంధించి మీరు 11వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రామిస్ చేశారు, మీ అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను 100% అమలుకు కృషి చేస్తానని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరులో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేయడానికి కృషి చేస్తానని వెల్లడించారు. అందరికీ నమస్కారం. నిన్న వచ్చిన ఆంధ్ర రాష్ట్ర ఫలితాల పైన యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం శ్రీ నారా చంద్రబాబు నాయుడు వైపే చూడడం, ఒక తెలుగోడుగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో జన్మించిన ప్రతి ఒక్క తెలుగోడు కూడా ఈరోజు గర్వంతో కాలర్ ఎగరేసుకొని బతికే విధంగా మనం రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడబోతున్నాం. అందరూ అనేవాళ్ళు దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు అని. అప్పుడు వయసు రీతి కూడా మాకంతా వయసు తక్కువ. ఈ రానున్న 2024లో మాత్రం ఖచ్చితంగా ప్రపంచం చూసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు భారతదేశానికి కూడా కావాల్సిన సలహాలు సూచనలు, వారు ఈ ఎన్డీఏకి కన్వీనర్ కావడం కూడా మనందరికీ తెలుగోళ్ళకి మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో గర్వంతో తలెత్తుకొని తిరిగే విధంగా మా తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఈరోజు ఆ స్థానంలో ఉండడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఖచ్చితంగా ఏదైతే నా నియోజకవర్గ ప్రజలు నాకు మద్దతు తెలిపారో, నేను ఏవైతే హామీలు ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పానో వాటితో పాటు మా ముఖ్యమంత్రి గారు మా తెలుగుదేశం పార్టీ ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు అందిస్తామన్నామో తక్షణమే రానున్న ఈ 9వ తేదీ ప్రమాణ స్వీకారం తరువాత మంత్రివర్గం ఉంటుంది. తదనంతరం ఇమీడియట్గా ఏవైతే మేము హామీలు ఇచ్చామో వాటన్నిటిపైన కూడా సమగ్ర ఆలోచనలతో ముందుకు తీసుకుపోయే విధంగా మా ప్రణాళిక ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచిన సందర్భంగా టీడీపీ నాయకులు శ్రీవారికి 501 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో కూటమి విజయం, చంద్రగిరి ఎమ్మెల్యేగా నాని గెలిచిన సందర్భంగా శ్రీవారి ఆలయం అఖిలాండ వద్ద 508 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు దొరస్వామి నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి వల్లే సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. నేను టీచరు దొరస్వామి నాయుడు, నా పేరు పాండు శ్రీనివాసులు, నాగేశ్వర నాయుడు. మేమందరము మొక్కున్నాము వెంకటేశ్వర స్వామికి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అఖండ మెజారిటీ వస్తే మేము కొండకొచ్చి ఈ పులివెత్తి నాని ఎమ్మెల్యేగా గెలిస్తే మేము కొండకొచ్చి టెంకాయలు మొక్కు తీర్చుకుంటామని అనుకొని అందరం వచ్చి ఇప్పుడు మొక్కుబడి తీర్చుకున్నాము. ఎన్ని టెంకాయలు? 501 టెంకాయ కొట్టాము. నారా చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజారిటీతో గెలవడం, పులివర్తి నాని గారు మెజారిటీతో కలవడం వల్ల మేము తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి మొక్కున్నాము. 501 టెంకాయ సమర్పించాము. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అఖండ విజయానికి ఓట్లు వేసిన స్థానిక ప్రజలకు అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు శంకర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి నగరంలోని అలిపిరి వద్ద అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాదాల మండపం వద్దకు చేరుకుని అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విజయాన్ని కూటమి ప్రభుత్వం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తిరుపతి అసెంబ్లీ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులని ఎమ్మెల్యేగా గెలిపించిన తిరుపతి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ యాదవ్, దిలీప్, హరి, రాజా, ఈశ్వర్, భాస్కర్, నవీన్, రమణ, శ్రీను, ప్రవీణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు తిరుపతి యావత్తు ఏపీ మొత్తము ఇంత మెజారిటీతో రావడం అనేది వాళ్ళ ఉన్న వ్యతిరేకతతో ప్రజల మీద ఏ విధంగా కానీ ప్రజలకు ఉపయోగపడే పథకాలు కానీ ప్రజలకు ఉపయోగపడే సేవలు కానీ చేయలేదని ఈ ఓటు ద్వారా ప్రజలందరూ ఓటు ద్వారా మన కలియుగ వెంకటేశ్వర ఆశీస్సులతో ఓటు వేసి ఇంత మెజారిటీ గెలిపించినందుకు మా చంద్రన్న కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ
వాళ్ళ ఇంత గెలుపొందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ విజయానికి తోడ్పడినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా తిరుపతి ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కలియుగ దైవజనుడిని అందరికీ సేవ చేసుకోవడానికి కూటమి వ్యక్తిని గెలిపించి అత్యధిక మెజారిటీతో 62,000 మెజారిటీతో గెలిపించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే వీళ్ళు బాధ తట్టుకోలేక దగ్గరుండి మీ అందరూ ప్రజలందరూ తోడ్పడి ఈ విజయాన్ని ఘన విజయానికి సాధించినందుకు మా తిరుపతి ప్రజలకు, ముఖ్యంగా మా తిరుపతి ప్రజలకు ధన్యవాదాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుపతిలో ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నదో ఈ తిరుపతి ప్రజలు నిన్న ఓట్ల రూపంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మాకు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ఆశీర్వాదంతో తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని గెలిచి అసెంబ్లీకి పంపించడం జరుగుతున్నది. ఈ ఘన విజయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారికి, కూటమి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరుగుతుంది. ఈ తిరుపతి ప్రజలు యొక్క సేవలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని తిరుపతి యొక్క ప్రతి ఒక్కరు తెలుగు ప్రజల యొక్క ఆశీర్వాదాలు పొందడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం భారీ మెజారిటీతో చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పులివర్తి నాని ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వెలుపల పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరిలో టీడీపీ జెండా ఎగరవేయడం చాలా సంతోషకరంగా ఉందని, చంద్రగిరి సీటును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రోత్సహించిన నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించిన ఓటర్ మహాశైలకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్లు శ్రీ పద్మావతి అమ్మవారికి 501 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా మీకు అందరికి కూడా నేను కృతజ్ఞతని. ఎందుకంటే 5 సంవత్సరాలు నన్ను వెనకాలని నడిపించి సలహాలు ఇచ్చి ప్రోత్సహించిన ప్రతి ఒక్క చంద్రగిరి నియోజకవర్గ మీడియా సోదరులకు కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మా యొక్క దేవుని నిన్న గెలిపించిన చంద్రగిరి ప్రజలకి, తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ పార్టీ కుటుంబ మేము వెళ్తాం. మా కుటుంబం అనేది ఎక్కడ కానీ అవినీతి లేకుండా ముందుకు పోతాం. ప్రజలకి నిరంతరం 5 సంవత్సరాలు జరిగే 29 వరకు అందుబాటులో ఉంటూ మళ్ళా 29లో చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసే విధంగా ముందుకెళ్తాం. మా పెద్ద ఆయన గారి విజన్, మా లోకేష్ బాబు గారి విజన్ అనుసరించుకొని అభివృద్ధి బాటలో ముందుకెళ్తామని కూడా తెలియజేస్తాం. అది చెప్పలేని అనుభూతి అండి, చెప్పలేని అనుభూతి. అది కూడా చంద్రగిరి చరిత్రలో వచ్చే మెజార్టీ రికార్డెడ్ 43,852 అనేది ఈ చంద్రగిరి నియోజకవర్గం పేరు వచ్చిన తర్వాత ఇంత రికార్డ్ ఎవరు లేదు. దీనికి నాకు ఇచ్చినటువంటి చంద్రగిరి ప్రజలకు కానీ, మా పెద్ద ఆయన గారికి, మా పెద్దమ్మ గారికి, మా చిన్న గారి అందరికి గారి జీవితకాలం రుణపడి ఉంటారు. తిరుమల పవిత్రతను ధర్మారెడ్డి అపవిత్రం చేశారని, తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు 4 మాడ వీధుల్లో పసుపు నీళ్లతో శుద్ధి చేసేలా ఆలయ జియర్ల స్వాములకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి కోరారు. తిరుమల తిరుపతి స్థానికులను, శ్రీవారి భక్తులను, ఆలయ అర్చకులను, టీటీడీ ఉద్యోగస్తులను, కొంతమంది మీడియా మిత్రులను తన అధికార బలంతో, అహంకారంతో వేధించిన ధర్మారెడ్డికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని నవీన్ హెచ్చరించారు. ధర్మారెడ్డి ఈ రాత్రికి అమెరికా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిఘా సంస్థల ద్వారా సమాచారం సేకరించి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకోవాలని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ కి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. పార్టీ కార్యాలయాలకు మెయిల్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో తిరుమల స్థానికులు, జనసేన నాయకులు హరిప్రసాద్, లోకేష్, త్రిలోక్ కుమార్, పగడాల భాస్కర్, తనూజ, రాజ్ విఘ్నేష్, జీవన్ రాయళ్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను భ్రష్టు పట్టించిన ధర్మారెడ్డికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని, గత 5 సంవత్సరాలుగా టీటీడీలో ఎన్ని ధర్మకర్తల మండలి సమావేశాలు జరిగాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు అన్నదానిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించేలా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని తెలిపారు.
ధర్మారెడ్డిని టీటీడీ నుంచి రిలీవ్ చేయకుండా అతని బ్యాంక్ అకౌంట్లు, స్థిర చరాస్తులను చట్టపరంగా సీజ్ చేసి విచారణ చేపట్టి అక్రమ సంపాదనను శ్రీవారి ఖాతాలో జమ చేయాలని పేర్కొన్నారు. టీటీడీలో గత 5 సంవత్సరాలుగా ధర్మారెడ్డి పాలనలో జరిగిన అవినీతిపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే టీటీడీ ఈవోగా నిజాయితీగా కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ను నియమించాలన్నారు. తిరుమలలోని ధర్మారెడ్డి కార్యాలయంలో కొంతమంది భజన పరులను, ఆలయంలోని అర్చకులను అడ్డం పెట్టుకుని చేసిన అవినీతి, అలాగే న్యాయ వ్యవస్థ ద్వారా ఏ విధంగా దుర్వినియోగం చేశారో సాక్ష్యాధారాలతో కూడా త్వరలో బయట పెడతానని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన గణాంకారి అధికారి ఎఫ్ఏ అండ్ సిఏఓపై సీనియర్ ఐఆర్ఎస్ ఆర్ సిఏజీ స్థాయి అధికారి ద్వారా విచారణకు ఆదేశిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ ధర్మారెడ్డికి తందాన తానా అంటూ కొంతమంది ఆలయంలో ఉన్నటువంటి కొంతమంది అర్చకులు, అదేవిధంగా ఈఓ కార్యాలయంలో ఉన్నటువంటి కొంతమంది అతని భజన పరులు, వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ ఖాతాలు కూడా మేము తీసుకున్నాము. ఇటీవల ఒక వ్యక్తి బయటపడినాడు దొంగ టికెట్లు అమ్ముతా. అవన్నీ కూడా రేపు వెలుగులోకి వస్తున్నాయి. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, శ్రీవారికి సేవకులుగా టీటీడీ ఉద్యోగస్తులు, అర్చకులు పనిచేయండి. ఈరోజు స్వామివారి అర్చకుల్ని స్వామివారి అడ్డం పెట్టుకొని ధర్మారెడ్డి చెయ్యని దళారీ పని అంటూ ఒక్కటి లేదంటే నిజంగా సిగ్గుచేటండి. మన స్వామి పవిత్రతను మంట కలిపేశాడు. న్యాయ వ్యవస్థని ఈరోజు అంగిట్లో వస్తువులాగా తయారు చేశాడు. నీ మీద వేసిన కేసులు తప్పించుకునేదానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గుల్ని రక్షించేదానికి కూడా నువ్వు స్వామివారిని అడ్డం పెట్టుకొని ఈరోజు జ్యుడిషియరీ వ్యవస్థను కూడా నువ్వు గుప్పెట్లో పెట్టుకొని మేనేజ్ చేసావంటే నీది కూడా ఒక బతికేనా అని మేము అడుగుతున్నాం. బతకడం కాదు, ఎన్ని రోజులు బతికామన్నది కాదు, ఎంత నిజాయితీగా స్వామివారికి సేవకుడిగా బతికామన్నది ధర్మారెడ్డి ఆలోచించాలి. వీటన్నిటికీ కారణం ఈరోజు వేల కోట్ల రూపాయలు స్వామివారి సొమ్ముని దోచేశారు, ప్రభుత్వ ఖజానాకు తరలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మార్గదర్శి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ని నిర్మూలించాలని, గుడ్డ సంచులనే వాడాలని, అందులో భాగంగా ఈ రోజు నుంచి సుమారు 1 కోటి సంచులు పంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో సుమారు 1000 గుడ్డ సంచులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ రహిత భారతదేశంగా ఉండాలని, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని, వన్యప్రాణులను, నీటి ప్రాణులను, అన్ని జీవరాశులని కలుషిత వాతావరణం నుంచి కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ప్లాస్టిక్ ని నిర్మూలించి గుడ్డ సంచులనే వాడండి, భారతదేశాన్ని ప్లాస్టిక్ మహమ్మారి నుంచి కాపాడండి, జై హింద్, జై భారత్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూస్థానీ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత రఫీ, పర్యావరణ నెట్వర్క్స్ కన్వీనర్ విజయబాబు, ప్రాజెక్ట్ మేనేజర్ రవికుమార్, రాష్ట్ర సమన్వయకర్త రుద్రశేఖర్, సువర్ణ, శైలజ, రమాకాంత్, శేఖర్ మరియు మార్గదర్శి సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతదేశాన్ని, అదేవిధంగా ప్రపంచాన్ని ప్లాస్టిక్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తిరుపతి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో పర్యావరణ్ నేషనల్ ఎన్జిఓ సంస్థ తరఫున ఈరోజు వీళ్ళందరూ కూడా 1 కోటి బ్యాగులు పంపిణీ చేయాలని చెప్పి, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి, అదేవిధంగా మంచి వాతావరణాన్ని మన భవిష్యత్ తరాలకు అందించే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా గుడ్డ సంచులను వాడాలి, ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని రావణ కాస్టగా మార్చిన జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారని ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ అసెంబ్లీలో భువనేశ్వరిని దారుణంగా మాట్లాడి పక్కపక్క నవ్వుకున్నారు. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు జగన్. కనుసైక చేస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చంద్రబాబును చేస్తానని జగన్ అప్పుడు అన్నారు. ఇప్పుడు ప్రజలు కనుసైక చేసి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని, కుప్పం నియోజకవర్గంలో అనేక రకాలుగా టీడీపీ నాయకులు కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని చెప్పారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరినా భరత్ సవాల్ స్వీకరించలేరని నాకు తెలుసు. ఎమ్మెల్సీ పదవికి భరత్ రాజీనామా చేసి కుప్పం ప్రజలకు క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం. కుప్పం నియోజకవర్గంలోని అన్ని డిపార్ట్మెంట్లపై ఎంక్వైరీ వేయిస్తామని పేర్కొన్నారు. కుప్పం రెస్కో ఎండీ ప్రభాకర్ వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని తెలిపారు. మొదటి 3 నెలల్లోనే అన్నిటికీ సమాధానం చెప్తామని, 5 ఏళ్లలో మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒంటి మీద చేయేశారో వాళ్ళందరికీ లెక్కలు సరిచేస్తాం. ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి లెక్క వడ్డీతో సహా తీర్చే బాధ్యత ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మీడియా సమావేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాంబులు వేస్తానన్నారు కొంత మీద చంద్రబాబు నాయుడు గారి మీద. రేపటి నుంచి 6వ తారీఖు తర్వాత నుంచి స్టార్ట్ అవుద్ది. బాంబులు ఎక్కడి నుంచి పడితే ఒక ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి, 45 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రగతిలో ముఖ్య భూమిక వహించిన వ్యక్తిని పట్టుకొని మీరు బాంబులు వేస్తామంటే అంత చేతగాని వాళ్ళు ఎవ్వరూ లేరు. రేపటి నుంచి మీ లెక్కలు మొత్తం ఒక్కొక్కరికి ఏ విధంగా సరి చేయాలో సరి చేస్తామని చెప్తా ఉన్నాం. అలాగే ఇంకా ఎలక్షన్లు అయిపోయాక కూడా అధికారంలో ఉన్నామనే మత్తులో ఉన్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. జస్ట్ బాబు తమ్ముళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే ఆయన నియోజకవర్గంలో చర్యలు ఎలా ఉంటాయో రేపటి నుంచి చూడబోతున్నారు. ప్రమాణ స్వీకారం దాకా కొంచెం ఓపిక పట్టండి. చినుకు రాలితే చిత్తడిగా మారుతున్నాయి తిరుపతి రోడ్లు. బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక జబ్బర్ లేఅవుట్లోని 2 వీధులు మురుగునీరుతో నిండిపోయాయి. ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిలక్ రోడ్డు పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్డు ఎక్కువ ఎత్తు లేపడంతో వర్షం నీరుతో పాటు మురుగునీరు తమ ఇళ్లలోకి వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లలోకి నీరు రాకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుని కోరుకున్నాను. అంతవరకు ఇక్కడ మాట్లాడగలను, ఇక్కడ ఇంకేం మాట్లాడలేదు. భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. చిత్తూరు జిల్లా పొంగనూరులో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. తరచుగా నరేష్ అదనపు కట్నం కోసం త్రివేణిను వేధిస్తూ కొట్టేవాడని మృతురాలు త్రివేణి తల్లిదండ్రులు ఆరోపించారు. తన కూతురు త్రివేణిని అతి కిరాతకంగా చంపి ఊరి సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్నట్లు నరేష్ వేలాడదీశాడని త్రివేణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పొంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఆ పాప చనిపోయింది సార్. తెల్లారి మాకు తెలిసింది. తెల్లారి చూస్తే పాప చనిపోయినట్టుగా లేదు, ఎవరో చంపేసినట్టుగా సార్. మా అన్న కూతురు కూతురు ఇద్దరు కొడుకులు సార్. లాస్ట్ పాప 4 చెప్పండి. ఎవరో చంపే న్యాయం చేయం కొలుకొచ్చినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని రావణ కాస్ట్గా మార్చిన జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారు. అసెంబ్లీలో నారా భువనేశ్వరిని దారుణంగా మాట్లాడి పక్కపక్క నవ్వుకున్నారు. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారా జగన్ పేర్కొన్న ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ధర్మారెడ్డి పాపాలు జగన్ కు శాపంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవోగా
సకల శాఖలపై పెత్తనం చలాయించిన ధర్మారెడ్డిని రిలీజ్ చేయకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. మార్గదర్శి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్లాస్టిక్ ని నిర్మూలించి గుడ్డ సంచులనే వాడాలి పిలుపునిచ్చిన మార్గదర్శి స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.